హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము సింపుల్గా ఈజీగా ఒక చిన్న డిజైన్ అయితే చేసుకుందాము. దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇలా 3mm సైజు బీడ్స్ గోల్డ్వి తీసుకున్నాను. అలాగే లీఫ్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను. వీటితోటి ఈజీ డిజైన్ ఒకటి చేద్దాము. ఫాస్ట్గా అయిపోయే డిజైన్ ఈజీగా చేసేసుకుందాం. ఓకేనా. ముందుగా అయితే టాజిల్ తీసుకుందాము. ఈ టాజిల్ కట్టుకోవడం నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఓకే, ఇలా టాజిల్ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. టాజిల్ తీసుకొని ఇలా లాక్ చేసేయండి. ముందు చేసిన తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని దాన్ని కూడా ఇలా టాజిల్ లాగానే లాక్ చేసేయండి. ఓకేనా. తర్వాత లీఫ్ తీసుకోండి. దీనిని కూడా అంతే అండి, సేమ్ ఇలానే చేసేయండి. పక్కనే ఇంకా గ్యాప్ కూడా ఏం అవసరం లేదు. మనకి ఈ డిజైన్ వచ్చేసి ఒక ½ అన్ అవర్లో రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా చేసేచ్చు, సింపుల్గా ఉంటుంది. చూడ్డానికి కూడా డిజైన్ డీసెంట్గా బాగుంటుంది. అంటే హెవీగా గోల్డ్గా అట్లా కాకుండా లైట్గానే అవుతుంది. ఈ పోచంపల్లి టైప్లో వచ్చేవి, పోచంపల్లి పైతాని అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఇలా మిక్స్ అయ్యి వచ్చే వాటికి మనం ఇలా సింపుల్గా చేసేసుకుంటే బాగుంటుంది. అంటే హెవీగా కూడా చేసుకోవచ్చులే, కానీ ఎవరైనా ఇలా అడిగితే మాత్రానికి మనం ఈజీగా ఫాస్ట్గా ఇలా చేసి పెట్టచ్చు సింపుల్గా. ఇంతే. ఇంకా అవి ఒక 3 బీడ్స్ ఏమో లీవ్స్ వస్తాయి, ఒక 4 బీడ్స్ ఏమో ఇవి వస్తాయి, అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని సేమ్ అలానే లాక్ చేసి కట్టేసేయటమే. ఓకేనా. దీనివల్ల మనకి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ఏంటంటే మనం విడివిడిగా టాజిల్ కట్టినా కూడా 2 ఇంచెస్కి ఒకటి అట్లా కట్టినా కూడా మనకి ముళ్ళు వేయటానికి సరిపోతుంది. సగం టైం కట్ చేసుకోవటము, ముళ్ళు వేసుకోవటము కదా. ఇదైతే కొంచెం ఇలా ఫాస్ట్గా అల్లేసుకోవచ్చు కదా అనేసి నేను ఇలా అర్జెంట్ అన్నప్పుడు ఏంటంటే ఇలా ప్రాసెస్ పెట్టుకుంటా నేను. ఓకేనా. ఇప్పుడు దేనిలో ఉండే టైం దానిలోనే ఉంటుందిలే, కానీ నాకు ఇలా చేస్తే కాస్త ఈజీ అనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంటుంది. దీని బదులు టాజిల్ కట్టడమే నయం అని కూడా అనిపిస్తుంది. ఇదైతే పళ్ళు అంతా అల్లేసేయాలి, అదైతే 2 ఇంచెస్కి ఒకటైతే కట్టాలి. అదే ఈజీ అనిపిస్తూ ఉంటుంది. కానీ మేకింగ్ విషయానికి వస్తే మాత్రానికి మనకి ఇదే ఈజీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఎప్పుడైనా అర్జెంట్ అన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ ప్రాసెస్ ఇలా పెట్టుకోండి. డిజైన్ ఏదైనా కానీ ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి త్వరగా. అంటే కస్టమర్ పోకుండానే ఉంటుంది, మనకి మంచి డిజైన్ కూడా వస్తుంది కదా. ఓకేనా. ఇంతే అండి వాళ్ళ ఐడియా. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ శారీలో కలిసేది నేను మార్నింగ్ రబ్బర్ బ్యాండ్ ఒకటి చేశాను. అది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో అప్లోడ్ చేశాను అనమాట. అది రబ్బర్ బ్యాండ్ వరకే చేశాను. ఒక 2 అయితే చేశాను, ఈ చీరలో కలిసేటట్లుగా చేశాను. అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయొచ్చు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. రెండో ఛానల్ తెలియకపోతే ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళండి. ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే దానికి కూడా ఎలా వెళ్ళాలి అని అంటే, ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా, దాని కింద మీకు పీకాక్ సింబల్ ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేశారనంటే ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తారు. అక్కడ మీరు హోమ్లో ఉండే కొంచెం స్క్రాల్ చేస్తే పైకి మీకు నా ఈ ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయి. దాంట్లోని 21,000 సబ్స్క్రిప్షన్స్ తోటి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటుంది. ఓకేనా. దాంట్లో ఉంటాయి కొన్ని, అవి హెయిర్కి సంబంధించినవి, టాజిల్స్, బ్యాంగిల్స్ అందులో ఉంటాయి.
ఓకేనా. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. ఎంకరేజ్ చేయాలి, మంచిగా చేసుకుంటుంది అని అనుకుంటే మీ సపోర్ట్ కోసం అయితే ఒక చిన్న హెల్ప్, ఈ శారీ ఫ్యాషన్ సిడి అనేసి గూగుల్లో టైప్ చేస్తే మీకు నా ఛానల్ పేజ్ వస్తుంది, బిజినెస్ పేజ్. దానిలోనే కొంచెం రివ్యూ ఇవ్వగలిగితే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా, అయిపోయింది. ఇంకా కొంచెమే ఉంది. 10 మినిట్స్లోనే మనం దాదాపు కొంచెం చీర అయితే కుట్టగలిగాం కదా. పెట్టుకున్న దారం, ఈ దారం ఇలా కొంచెం మన చెయ్యి చాపుకునే అంత ఇక్కడ కుచ్చాం కదా, కుచ్చి ఎక్కువగా ఇట్లా చెయ్యి మొత్తం లేపి చాపుతాం కదా, ఇంత బారు అంత మీరు దారం తీసుకోగలిగి కుట్టగలిగితే 3 టైమ్స్ అంత దారం తీస్తే మనకి చీరకి సరిపోతుంది. నేను ఇది 3rd టైం ఇది తీయటము, నాకు ఇది దీంతో సరిపోయిందనమాట ఈ కోత, అందుకని చెప్తున్నాను. కుందన్ బ్యాంగిల్స్ కంటే నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయండి. ఇవి లేసెస్ కదా, ఇది మనం మేకింగ్ వీడియో కూడా చేసుకున్నామండి, డైక్రాఫ్ట్స్లోనే ఉన్నాయి ఈ గాజులవి. వీడియో ఇంకా చీరకు కూడా మంచిగా కలిసిపోతాయి. రెడ్ ఇంకా గ్రీన్, మెరూన్ అయిపోయింది. డిజైన్ చూస్తా. ఇంకా ఇలా అయితే వచ్చిందండి సింపుల్గా డిజైన్. ఇంకైనా మీకు కావాలనుకుంటే టాజల్స్ ఇంకొంచెం దగ్గర పెట్టుకొని 2 లీవ్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా బాగుంటుందని ఇలా చేశాను. శారీ అయితే ఇది ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇది కూడా డిజైన్ కూడా ఇలా ఉంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అన్నా కదా, ఇకో ఇలా చేశాను. వీటి మేకింగ్ వీడియోస్ వచ్చి మనకు ఆ ఛానల్లో ఉంటాయి, కావాలంటే ఒకసారి చూడండి. ఇదొకటనా, ఇంకొకటి ఇది. ఓకేనా, రెండు కూడా చాలా బాగా వచ్చినాయి. అంటే నేను ఫస్ట్ ఒకటి ట్రై చేశాను, దాని తర్వాత ఎలా వస్తుందో అనేసి దాని తర్వాత ఇంకొకటి చేశాను. వీటి బేస్ కూడా నేను వేరే పెట్టాను. మనకి MDF బేసెస్ వస్తున్నాయి కదా, అవి కాకుండా నేను వేరేవి క్రియేట్ చేసుకున్నాను. అవి మీకు ఛానల్లో వీడియో పెట్టాను, కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఓకేనా, చీరకు తగ్గట్టుగా బాగుంది. ఇది కూడా బ్యాంగిల్స్ కూడా అనుకోకుండా భలే కలిసిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.
పడిపోతుంది.